నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు విధ్వంసం నుంచి వికాసం దిశగా ఏపీ సాగుతోందన్న సీఎం కలెక్టర్లు బాధ్యతగా పనిచేయాలని దిశానిర్దేశం శాంతి భద్రతలపై రాజీ పడొద్దని సూచన నేడు స్వర్ణాంధ్ర 2047 విజన్ ఆవిష్కరించనున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను అగ్రపథాన నిలిపేలా ప్రణాళిక లక్ష్యాలను వివరించనున్న ముఖ్యమంత్రి ముగ్గురు కేంద్ర మంత్రులతో రేవంత్ సమావేశం 1.63 లక్షల కోట్ల ప్రాజెక్టులకు సహకరించాలని వినతి సింగరేణికి గనులు కేటాయించాలని అభ్యర్థన ఫార్ములా ఈ కార్ రేసు అంశంలో కొత్త మలుపు కేటీఆర్ పై కేసుకు గవర్నర్ అనుమతి రాజ్భవన్ నుంచి ప్రభుత్వానికి దస్త్రం చేరినట్లు ప్రచారం రైతుకు సంకెళ్ల ఘటనలో జైలర్ సస్పెన్షన్ సూపరింటెండెంట్ పైన చర్యలకు సిఫారసు ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే కోణంలో విచారణ జమిలీ బిల్లులకు కేబినెట్ ఆమోదంపై విపక్షాల ఆగ్రహం ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమన్న కాంగ్రెస్ కేంద్రం తీరుపై డీఎంకే ఎస్పీ విమర్శలు చెస్ ఛాంపియన్ గుకేష్ కు అభినందనల వెల్లువ యువతకు స్ఫూర్తిగా మారారన్న ప్రధాని అద్భుత ప్రదర్శన చేశావంటూ నాయకుల ప్రశంస ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో కలెక్టర్లు బాధ్యతగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు రెండో రోజు కలెక్టర్ల సదస్సులో శాఖల వారీగా సమీక్ష చేసిన సీఎం గత ప్రభుత్వ విధానాల్లో కలిగిన నష్టాన్ని సరిచేసి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని తిరిగి తెద్దామన్నారు ప్రజల్లో సానుకూల దృక్పథం కల్పించేలా పాలన సాగించాలని దిశానిర్దేశం చేశారు పనిచేసేవారిని ప్రోత్సహిస్తానని చెప్పిన చంద్రబాబు పని చేయకుంటే మంత్రులైనా కలెక్టర్లైనా నమస్కారం పెడతానని తేల్చి చెప్పారు 6 నెలల్లో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నామని సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు రాష్ట్ర పునర్నిర్మాణంలో కలెక్టర్లు ఉద్యోగుల పాత్ర కీలకమని చెప్పారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ పెరగాలని పునరుద్ఘాటించారు ప్రజా సమస్యలపై తక్షణ పరిష్కారమే లక్ష్యంగా స్పందన ఉండాలని సూచించారు ప్రజలు సమస్యలతో దగ్గరకొస్తున్నారంటే ఎక్కడో పరిపాలనలో లోపాలు ఉన్నాయని సంకేతంగా భావించాలని కలెక్టర్లకు సూచించారు ఆర్థికేతర సమస్యల్ని సత్వరం పరిష్కారం చేయాలని ఆదేశించారు ఒకవేళ పరిష్కారం కాకపోతే ఎందుకు అవ్వలేదో రికార్డులో పెట్టాలన్నారు నిజమైన అర్హులకు ఆర్థిక సమస్యలు పరిష్కారం కావాలని సీఎం నిర్దేశించారు సూపర్ 6 లో కొన్ని అమలు చేశామని ఇంకా కొన్ని అమలు చెయ్యాల్సి ఉందన్నారు విధుల్లో వినూత్నంగా ఆలోచన చెయ్యాలని సూచించారు కలెక్టర్లు మంత్రుల పనితీరును సమీక్షిస్తానని చంద్రబాబు చెప్పారు I am available for you at any time 24/7. Anything you want to tell, you can tell frankly. I will listen. Non-performance ఉంటే మాత్రం నేను మీకు నమస్కారం పెడతా మీరే కాదు ఈ పక్క కూర్చున్నాడు కానీ ఆ పక్క కూర్చున్నాడు కానీ ఈ పక్క కూర్చున్న మంత్రులు కూడా అది చెప్తున్నాను ఆల్ మినిస్టర్స్ ఐఎమ్ రివ్యూయింగ్ ఆల్ సెక్రటరీస్ ఒకసారి రివ్యూ చేసుకుంటున్నా మీది కూడా 6 నెలలు ఒకసారి రివ్యూ చేసుకుంటున్నాను రైట్ మ్యాన్ని రైట్ పొజిషన్లో పెట్టి నా గోల్ ఒకటే మళ్ళీ దగాబడ్డే రాష్ట్రాన్ని లైన్లో పెట్టాలి మళ్ళీ అభివృద్ధి చేయాలి 2047కి తెలుగు కమ్యూనిటీ ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉండాలి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలి అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజా సేవకులమే గాని పెత్తందారులు కాదని చంద్రబాబు అన్నారు ప్రతి నెల 1వ తారీఖున ప్రజల సేవలో కార్యక్రమం పెట్టామని 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 25 పాలసీలు అమలు చేస్తున్నామని మరో 5 పాలసీలు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు వాట్సాప్ గవర్నెన్స్ పటిష్టంగా అమలు చేద్దామన్నారు ప్రజల ప్రాణాలు ఆస్తుల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లు ఎస్పీలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు తప్పు చేసిన వాళ్లు మళ్లీ తప్పు చేయాలంటే భయపడేలా చర్యలు ఉండాలన్నారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఎవ్వరినీ వదిలిపెట్టకూడదన్నారు మద్యం శాండ్ పాలసీపై స్పష్టత ఇచ్చామన్నారు గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఎట్టి పరిస్థితుల్లో చెక్ పెట్టాలని స్పష్టం చేశారు సోషల్ సైకిల్ను నియంత్రించగలిగామని సీఎం చెప్పారు ఒకప్పుడు నేరస్తులుగా పరిగణించాడు ఇప్పుడు నేరస్తులు రాజకీయ ముసుగులో కూడా మనకు థ్రెట్ అయ్యే పరిస్థితి వచ్చింది దిస్ ఇస్ ఆల్సో డీస్టెబిలైజేషన్ ప్రాసెస్ సోషల్ మీడియాలో పెడతారు ఇంక వాడి ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తారు ఇంకా వల్గారిటీకి పరాకాష్ట అనమాట నిన్న కూడా ఈ మధ్య కొంతమంది కనపడి చాలా బాధపడే పరిస్థితికి వచ్చారు కడాన బ్రహ్మకుమారిని వదిలిపెట్టే పరిస్థితి లేదు వీ హ్యావ్ టు గో ఆల్ అవుట్ వీ హ్యావ్ టు కంట్రోల్
ఎంతైనా హ్యూమన్ బీయింగ్స్కి ఏంటంటే మన గురించి వ్యక్తిగతంగా విమర్శలు వల్గారిటీ వచ్చినప్పుడు, ఈ బూతులు వచ్చినప్పుడు మానసికంగా కుంగిపోతూ ఉంటారు ఎవరైనా. ఇప్పుడు అలాంటివి లేవు రాష్ట్రంలో. టోటల్గా కంట్రోల్ చేశాం. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, రైతులకు ఏ ఒక్క సమస్య రానివ్వకుండా చూడాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా జల్ జీవన్ మిషన్, అర్బన్ ఏరియాలో అమృత్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి నీరును అందిస్తామన్నారు. 10 సూత్రాల్ని అమలు చేయడంలో ప్రతి ఒక్క కలెక్టర్ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ను విజయవాడ మున్సిపల్ స్టేడియంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తలసరి ఆదాయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 కావాలనే ఆకాంక్షను వివరించనున్నారు. రాష్ట్ర స్థాయిలో విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేసి జిల్లా, మండల స్థాయిల్లోనూ పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 250 వర్క్ స్టేషన్ల ఏర్పాటుతో ఎవరైనా అక్కడ పనిచేసుకునే వీలు కల్పించనున్నారు. సమయం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు పని చేయించుకునే కొత్త విధానం తేవాలని భావిస్తున్నారు. పేదరికం లేని సమాజం కోసం కుటుంబం యూనిట్గా ఇంటి స్థలం, రక్షిత నీరు, 24 గంటలు విద్యుత్, వంట గ్యాస్, మరుగుదొడ్లు, మురుగునీటి పారుదల సౌకర్యం, సోలార్ రూఫ్టాప్, డిజిటల్ కనెక్టివిటీ, రాయితీపై సౌర విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలనేది ప్రభుత్వం లక్ష్యం. విజన్ 2047లో భాగంగా మహిళలకు అధిక అవకాశాలు కల్పిస్తారు. ఇంటి నుంచే పని చేసుకుని ఆదాయం పొందే విధానం అందుబాటులోకి తెస్తారు. సమ్మిళిత వృద్ధి, పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలని విజన్లో ప్రభుత్వం ప్రస్తావించనుంది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0 అమలుకు ఏపీ సర్కారు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 నుంచి 5 ఏళ్లకు రూపొందించిన ఈ పాలసీ కింద రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐటీ సేవలను విస్తరించేందుకు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఐటీ రంగంలో ఉపాధి కల్పన కోసం డిజిటల్ స్పేసెస్ ఏర్పాటు లక్ష్యంతో ఐటీ జీసీసీ విధానం రూపొందించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్క్ ప్లేస్ల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు కల్పించడమే నూతన విధానం లక్ష్యమని, ఈ వర్క్ ప్లేస్లతో ఐటీ కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందని వివరించింది. జీసీసీ సెంటర్ల ఏర్పాటుతో ఏపీకి చెందిన యువత రాష్ట్రంలోని సంస్థలు, గ్లోబల్ కంపెనీల్లో పనిచేసేందుకు అవకాశం కలుగుతుందని వెల్లడించింది. పోలీస్ కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియలో భాగంగా అర్హులైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రవిప్రకాష్ తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో 95,208 మంది అర్హత సాధించారని ఆయన చెప్పారు. అర్హులైన అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కాల్ లెటర్లు slprb.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని రవిప్రకాష్ తెలిపారు. తెలంగాణలో 1.63 కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని కేంద్ర మంత్రుల్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రహదారులు, భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ మద్దతు సాధనకు కృషి చేయాలని కిషన్ రెడ్డిని సీఎం కోరారు. RRRతో పాటు రేడియల్ రోడ్లు పూర్తయితే ఫార్మా పరిశ్రమలు, ఇండస్ట్రియల్ హబ్లు, లాజిస్టిక్ పార్కులు, రిక్రియేషన్ పార్కులు వంటి అభివృద్ధి చెందుతాయని రేవంత్ చెప్పారు. 34,367.62 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న RRRను పూర్తి చేయడానికి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. మెట్రో 2వ దశకు కేంద్రం వాటాగా 50% నిధులిచ్చి చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి లోయ పరిధిలోని బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని కిషన్ రెడ్డిని అభ్యర్థించారు. తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంను హైదరాబాద్తో అనుసంధానించే జాతీయ రహదారికి అటవీ, పర్యావరణ అనుమతులు సత్వరం వచ్చేలా చూడాలని కోరారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల DPRను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విన్నవించారు. తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఈ నెలాఖరులోగా ఉంటుందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సచివాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన ఇందిరమ్మేళ్ల సర్వే చురుగ్గా కొనసాగుతోందన్నారు. సంక్రాంతి వరకు VRO వ్యవస్థను తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ROR చట్టం తీసుకొచ్చి గతంలో జరిగిన భూ అక్రమాల్ని బయటపడతామన్నారు. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ROR చట్టంపై సూచనలు ఇవ్వాలని మంత్రి సూచించారు. తెలంగాణ తల్లి విగ్రహంపై సమాధానం లేకే అసెంబ్లీకి రాకుండా పోయారని మంత్రి ఆరోపించారు. గతంలో ప్రజాపాలన దరఖాస్తు చేయని వారు ఇప్పుడు కూడా చేసుకోవచ్చునని శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్లో 10 కొత్త అంశాలు చేర్చడం సహా సర్వే చేసిన అధికారుల సిఫారసు ఆప్షన్ తొలగించినట్లు మంత్రి చెప్పారు. కొంత ఆలస్యమైనప్పటికీ అసలైన లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఐటీడీఏ గిరిజన ప్రాంతాల్లో దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని, ఆ ప్రాంతాల్లో ప్రత్యేక కేటాయింపులు ఇస్తామన్నారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కు గత ప్రభుత్వాల తప్పులే కారణమని పొంగులేటి విమర్శించారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హీరియా నాయక్కి సంకెళ్లు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటనలో జైలర్ సంజీవ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్ పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా సూచించారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తోంది. వికారాబాద్ జిల్లా లగచెర్లలో అధికారులపై దాడి కేసులో నిందితుడు రైతు హీరియా నాయక్ ను సంగారెడ్డి జైలు నుంచి సంకెళ్లతో ఆసుపత్రికి తరలించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఛాతీలో నొప్పిగా ఉందని రైతు చెప్పడంతో బుధవారం ఎస్కాట్ పోలీసులు సంకెళ్లు వేసి సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంకెళ్లతో రైతు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి రైతుకు సంకెళ్లు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. హీరియా నాయక్ కు వైద్య పరీక్షల తర్వాత ఇబ్బందేమీ లేదని వైద్యులు చెప్పడంతో తిరిగి జైలుకు తీసుకెళ్లారు. గురువారం ఉదయం మళ్లీ ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో మరోసారి జిల్లా ఆసుపత్రికి తరలించారు. టూడియకో, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలోనూ ఆయన చేతికి సంకెళ్లు వేసి ఉండటం విమర్శలకు దారితీసింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. హీరియా నాయక్ కు 2 ఏళ్ల క్రితం గుండెపోటు వచ్చిందన్న విషయం ఆలస్యంగా తెలిసిందని, లేదంటే మరింత అప్రమత్తమయ్యేవారమని కారాగారం పర్యవేక్షకుడు సంతోష్ రాయ్ చెప్పారు. హీరియా నాయక్ కు ఆరోగ్యం బాగాలేదని తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంగారెడ్డి ఆసుపత్రికి వచ్చారు. అప్పటికే అతని బేడీలు తొలగించారు. తన కుమారుడికి ఏదైనా హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హీరియా నాయక్ తండ్రి రూప్లా నాయక్ అన్నారు. రిమాండ్ ఖైదీ హీరియా నాయక్ ను ఆసుపత్రికి తరలించేందుకు ఎస్కాట్ సిబ్బందిని పంపించాలంటూ సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ రాసిన లేఖలోని అంశాలు కలకలం రేపాయి. హీరియా నాయక్ పై వికారాబాద్ యూనిట్లో కేసు నమోదవగా సైబరాబాద్ పోలీసులను ఎస్కాట్ పంపాలని కోరారు. ఆయనపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ ఠాణాలో 153/2024 క్రైమ్ నంబర్తో కేసు నమోదైనట్లు ఆ లేఖలో చూపారు. వాస్తవానికి ఆ కేసుతో హీరియా నాయక్ కు ఎలాంటి సంబంధం లేదు. ఎస్కాట్ కోసం పంపిన లేఖలో అన్ని తప్పులు చోటు చేసుకోవడం అనుమానాస్పదంగా మారింది. ఈ విషయమై ఐజీ సత్యనారాయణ సంగారెడ్డికి వెళ్లి విచారించారు. 4 గంటల పాటు వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల ఎస్పీలు జైలు సిబ్బందిని విచారించారు. సంగారెడ్డి కారాగార సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు పడినట్లు వెల్లడించారు. లగచర్ల కేసులో ఏటూగా ఉన్న సురేష్ ఎవరితో మాట్లాడారనే విషయంపైన లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. సంగారెడ్డి హాస్పిటల్లో 2D ఈకో చేసిన తర్వాత కూడా అబ్నార్మాలిటీస్ ఏమీ రికార్డ్ కాలేదు. నిమ్స్కి రిఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు అంతా స్టేబుల్గా ఉంది. సో ఆ హ్యాండ్ కప్స్ సంబంధించింది ఎందుకు వేయాల్సి వచ్చింది, ఎవరు వేశారు అని తెలుసుకోవడానికి క్వైరీ మీద నేను రావడం జరిగింది. వికారాబాద్ పోలీసులు వచ్చుంటే అది లగచర్ల కేసు, ఆ సెన్సిటివిటీ అది అన్నీ ఉండేది. జనరల్గా సైబరాబాద్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. చీటర్స్ అవన్నీ కొంతమంది ఉంటారు. ఈ జైలు వాళ్ళు మేము బ్రీఫ్ చేసామని చెప్తున్నారు. సంగారెడ్డి పోలీసులు కానీ, ఎస్పీ గారు కానీ, ఇటు మన వికారాబాద్ ఎస్పీ గారికి కానీ తెలియదు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా పొరపాటున ఆ ఘటన జరిగిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. జమిలి ఎన్నికల బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని బీజేపీ మిత్రపక్షాలు స్వాగతించగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సిపిఎం సహా పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నికల సమగ్రతపై తలెత్తుతున్న ప్రశ్నల నుంచి అందరి దృష్టిని మరల్చడానికి కేంద్రం ఈ ప్రయత్నాలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఏకకాల ఎన్నికల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు మరోసారి పునరుద్ఘాటించింది. జమిలి ఎన్నికల ఆలోచన అసాధ్యం, అప్రజాస్వామికమని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఏకకాల ఎన్నికలకు వెళ్లడం అనేది మొత్తం దేశాన్ని ఒకేసారి స్వాధీనం చేసుకోవాలనే నిరంకుశ ఆలోచనకు సంబంధించిన పెద్ద కుట్రగా అభివర్ణించారు. ఏకకాల ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమని, సమాఖ్య వ్యతిరేకమని ఆమె అన్నారు. జమిలి ఎన్నికలు అంటున్న కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల్లో కూడా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించలేకపోతోందని పంజాబ్ సీఎం ఆప్ నేత భగవంత్ మాన్ విమర్శించారు. ఏకకాల ఎన్నికల ప్రణాళిక అమలులో కేంద్రం ఉద్దేశాన్ని డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యతిరేకించారు. హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సంబంధిత దస్త్రం 2 రోజుల క్రితమే రాజ్భవన్ నుంచి ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. హైదరాబాద్లో జరిగిన కార్ రేసుకు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని, నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారని ఏసీబీకి ఫిర్యాదు అందింది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంపై విచారణ జరపాలని
తెలంగాణ పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ అక్టోబర్లో ఏసీబీకి ఫిర్యాదు చేసింది. సంబంధం లేని హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవటం, రిజర్వ్ బ్యాంకు ముందస్తు అనుమతి లేకుండానే 2 దఫాలుగా 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం తదితర అంశాలను ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్, నాటి మంత్రి కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. 2 అధికారులపై విచారణకు అనుమతినిచ్చిన ప్రభుత్వం ప్రజాప్రతినిధి అయిన కేటీఆర్పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్కు గత నెలలోనే లేఖ రాసింది. న్యాయ సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గురుకులాలు, వసతి గృహాల్లో సౌకర్యాల కల్పన అమలు నివేదికను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గురువారం హైకోర్టు ఆదేశించింది. గత ఆదేశాల మేరకు ఇప్పటికే కల్పించిన సౌకర్యాలతో పాటు ఇంకా మిగిలిన వాటిని పూర్తి చేసి నివేదిక సమర్పించాలని నిర్దేశించింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాల మేరకు గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక వసతులు, ఆహారం అందచేయటం లేదని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. గత ఆదేశాల అమల్లో భాగంగా వసతి సౌకర్యాలను మెరుగుపరిచామని, దీనికి సంబంధించిన నివేదికను సమర్పించామని అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు తెలిపారు. అయితే వసతులకు చెందిన పలు అంశాల్ని నివేదికలో ప్రస్తావించలేదని పిటిషనర్ న్యాయవాది వాదించారు. తెలంగాణలో తీవ్రమైన చలి ఉందని, పిల్లలకు సరైన దుప్పట్లు లేవన్నారు. పిటిషనర్ లేవనెత్తిన పరుపులు, బెడ్షీట్లు వంటి సౌకర్యాలను కూడా కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సౌకర్యాల కల్పనకు గడువు కావాలని అదనపు ఏజీ కోరారు. ఇందుకు సమ్మతించిన హైకోర్టు సౌకర్యాల కల్పన నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను జనవరి 22కు వాయిదా వేసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ఈ లాటరీ ద్వారా రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించారు. విజయవాడ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ లాటరీలో 14 గ్రామాలకు చెందిన 261 మంది రైతులకు 130 నివాస, 113 కమర్షియల్ ప్లాట్లు అందజేశారు. ప్లాట్లు పొందిన రైతులు వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు 9 రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. లాటరీలో ప్లాట్లు పొంది ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందుకున్న రైతులు వారంలోపు సంబంధిత కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సిఆర్డీ అదనపు ల్యాండ్స్ డైరెక్టర్ బిఎల్ఎస్ రాజకుమారి కోరారు. ఈ లాటరీలో ప్లాట్లు పొందిన రైతులకు భౌగోళికంగా ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో చూపించేందుకు ప్రత్యేకంగా గ్రామ సర్వేయర్లను నియమించారు. గంజాయి సిండికేట్లో కీలకంగా వ్యవహరిస్తున్న ధూల్పేట యతీంఖానా ప్రాంతానికి చెందిన అంగూరీభాయ్ని ఎట్టకేలకు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం అరెస్ట్ చేసింది. ఒకప్పుడు సాధారణ గృహిణి అయిన అంగూరీభాయ్ 2015 నుంచి ధూల్పేటలో ఇంటి దగ్గరే ఉంటూ గంజాయి అమ్మకాలు ప్రారంభించింది. కొందరు అధికారుల సహకారంతో కోవిడ్ తర్వాత తన నెట్వర్క్ను విస్తరించింది. హైదరాబాద్ సహా తెలంగాణలో గంజాయికి డిమాండ్ పెరగడాన్ని అంగూరీభాయ్ సొమ్ము చేసుకుంది. వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేసి సిండికేట్లో ఆమె చేరింది. ఒక్క అబ్కారీ శాఖ అధికారులు ఆమెపై 25 కేసులు నమోదు చేశారు. గంజాయి నిర్మూలనకు ఆపరేషన్ ధూల్పేట నిర్వహించిన పోలీసులకు ఆమె చిక్కలేదు. ఎట్టకేలకు గురువారం ఆమెను అరెస్ట్ చేశారు. చుట్టూ 4 బౌన్సర్లు, ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు, కుక్కలతో ఎప్పుడూ ఆమెకు గస్తీ ఉంటుంది. అరెస్టు నేపథ్యంలో గంజాయి విక్రయాల ద్వారా అంగూరీభాయ్ సంపాదించిన ఆస్తుల లెక్క తేల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తమిళనాడు దిండుక్కల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 3 ఏళ్ల చిన్నారి సహా 7 మృతి చెందారు. దిండుక్కల్ తిరుచి రహదారిలో 4 అంతస్తుల్లో ఉన్న సిటీ ఆసుపత్రిలో రాత్రి 9:30 గంటల సమయంలో ఆకస్మికంగా మంటలు ఎగిసిపడ్డాయి. కొన్ని నిమిషాల్లోనే అవి ఆసుపత్రంతా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఎవరు ఎటు వెళుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదాన్ని గుర్తించిన కొంతమంది లిఫ్టులో కిందికి వచ్చేందుకు ప్రయత్నించారు. లిఫ్టు కదలకపోవడంతో అందులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 3 పురుషులు, 3 మహిళలు, 3 ఏళ్ల వయసున్న చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసు బలగాలు, ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రోగుల్ని తరలించేందుకు సుమారు 50 అంబులెన్సుల్ని వినియోగించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమిక విచారణలో తేలింది. మంత్రి పెరియస్వామి బాధితుల్ని పరామర్శించారు. రైతుల డిమాండ్ నెరవేర్చాలని పంజాబీ రైతు జగ్జీత్ సింగ్ డల్లేవాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 18వ రోజుకు చేరింది. ఈ క్రమంలో ఆయన ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. ప్రతి రైతుకు కనీస మద్దతు ధర కల్పించడం జీవించే ప్రాథమిక హక్కు లాంటిదని తెలిపారు. రైతుల మరణాల్ని నివారించేందుకు తన జీవితాన్ని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నట్లు డల్లేవాల్ తెలిపారు. తన మరణానంతరం కేంద్ర ప్రభుత్వం నిద్ర నుంచి మేల్కొని ఎంఎస్పీ చట్టంతో సహా రైతుల 13 డిమాండ్లను నెరవేర్చడానికి ముందుకు సాగుతుందని ఆశిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ తాను మరణిస్తే ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. నవంబర్ 26 నుంచి డల్లేవాల్ పంజాబ్, హర్యానా మధ్య కనౌరీ సరిహద్దులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. డల్లేవాల్కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆరోగ్యం క్షీణించిందని ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా బ్యానర్ క్రింద ఉన్న రైతులు ఫిబ్రవరి 13 నుంచి శంఖు, కనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద శిబిరాల్లో ఉంటున్నారు.
ఢిల్లీకి రైతుల మార్చును భద్రతా బలగాలు ఆపడంతో అక్కడే బస చేసి ఆందోళన చేస్తున్నారు. తెలుగువాడు అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన యువ కెరటం గుకేష్ దొమ్మరాజుకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దేశాన్ని గర్వపడేలా చేసిన గుకేష్కు అభినందనలు అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్లో పోస్ట్ చేశారు. గుకేష్ విజయం చెస్ చరిత్రలో అతని పేరును సుస్థిరం చేయటమే కాకుండా లక్షలాది మంది యువకులని పెద్ద కలలు కనేలా ప్రేరేపిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. 18 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించడం ఒక అద్భుతమైన విజయమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. గుకేష్ అంకిత భావం, పట్టుదల, చదరంగం పట్ల మక్కువ నిజంగా ఫలించాయని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. గుకేష్ సాధించిన విజయం దేశ గొప్ప చెస్ వారసత్వాన్ని కొనసాగిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. గుకేష్ను చూసి తమిళనాడు గర్విస్తోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. చెస్కు, భారత్కు, WCAకు తనకు ఇది గర్వించదగ్గ క్షణమని దిగ్గజ చెస్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ పేర్కొన్నారు. తెలుగు అబ్బాయి ఇండియన్ గ్రాండ్ మాస్టర్ గుకేష్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అభినందనలు తెలిపారు. తమిళనాడులో ఉంటున్నప్పటికీ గుకేష్ కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారేనని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుకేష్కు అభినందనలు తెలిపినట్టు సీఎం కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది.